ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం వల్లే మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 76ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. లెట్స్ వాచ్ ద వీడియో. అరవింద్ అన్న, థ్యాంక్ యూ ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్. అనితక్క నీకోసం ఎదురు చూస్తుందన్న. దానికి నేను మాటిచ్చి వచ్చాను, మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తానని. వెల్ డన్ ధీరజ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. స్వామి, థ్యాంక్ యూ. నేనేం చేయలేదు, మొత్తం అంతా ధీరజే చేశాడు. వద్దని ఎంత వారించినా వచ్చేశాడు. తను ఈ ప్లేస్ కనుక్కోకపోతే అసలు మీరు దొరికే వాళ్ళే కాదు. చలో, మన బెటాలియన్ ఫోర్స్ వచ్చేసింది. వీ నీడ్ టు గో, వీఆర్ సేఫ్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, అన్ని రైట్స్ జరుగుతాయి. చలో. అసలు మాయ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇతను చోటు ధీరజ్. ఇతన్ని తప్ప నేను ఇంకా ఎవరిని నమ్మలేను. మిస్టర్ చోటు, నిన్ను నమ్మొచ్చా? అరవింద్ అన్న నేను చేయవు కదా. నన్ను నమ్మొచ్చా అని అడుగుతున్నావా? అరవింద్ అన్న రాముడైతే నేను ఆంజనేయుణ్ణి. అన్నకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఇల్లు, మా ఊరు అన్నీ తెలుసు. నేను మొత్తం అన్న దగ్గరే ఉంటాను. అన్న ఫోనే యూజ్ చేస్తాను. అన్నకి ఏమాత్రం తెలీదా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ధీరజ్. సో మనం సక్సెస్ పార్టీ చేసుకోవాలి. మొత్తం అంతా దొరికేశారు. అరవింద్, నీకు అవార్డు కూడా ఉంది. మొత్తం ఏరి పడేశావు, ఎక్కడ కూడా చిన్న పురుగు మిగలకుండా. నీకు హయ్యర్ అథారిటీస్ నుంచి కాల్ కూడా వస్తుందంట. ప్రమోషన్ వచ్చింది నీకు. వాట్? అరవింద్, ఇంకా నువ్వు ఇలాంటి రిస్కీ ఆపరేషన్స్కి స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. కోర్స్ కొన్ని ముఖ్యమైన వాటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం నిన్ను పంపించరు. అంటే ఇప్పుడు మా అరవింద్ అన్న ఫుల్ సేఫ్ అన్నట్టు. అంతే చోటు, మనం ప్రజలని కాపాడడానికే ఇక్కడ ఉన్నాం. మరీ అంత మన సేఫ్టీ గురించి ఆలోచించొద్దు. బట్ మీరు సేఫ్గా ఉంటేనే కదా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సేఫ్గా ఉంటారు. ఇప్పటి నుంచి తను ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తాడు, ప్లాన్స్ వేస్తాడు. అంతే. యు ఆర్ ద హెడ్. మా అందరికన్నా పైకి ఎదిగావు. సార్ అని పిలవాలి ఇప్పటి నుంచి. స్వామి, నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. నీ అంత సపోర్ట్ నాకు ఎవరిస్తారు చెప్పు? ధీరజ్ వాళ్ళ డాడీ నన్ను ఎంత రిక్వెస్ట్ చేస్తాడనుకున్నావు? అఫ్కోర్స్ హీఈస్ మై ఫ్రెండ్. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. అరవింద్ని మాత్రం సేఫ్గా తీసుకురా. నా కొడుకు వస్తానంటున్నాడు అక్కడికి. నా కొడుకు చిన్న స్క్రాచ్ కూడా పడొద్దు. ఎన్ని కండిషన్స్ పెట్టాడో. ధీరజ్ ఇక్కడికి రాకపోయింటే ఏం జరిగేదో మరి. నేను ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చేది. కానీ మీ ప్లేస్ నాకు ఎలా తెలిసేది? ఇంకేదో జరుగుండేది. నేనైతే ప్రాణాలు పోతాయి అనుకున్నాను. కనీసం చోటునైనా కాపాడాలనుకున్నాను. మాయ ఎలాగో పోయింది కదా. 20 మంది అమ్మాయిలను అయితే సేవ్ చేశాను. అదొకటి చాలనిపించింది. అవును అరవింద్, మన ప్రయత్నం మనం చేయాలి. మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు 20 మంది, తర్వాత ఇంకెంతమందో. వాళ్ళని మళ్ళీ ట్రాప్ చేయరని ఏంటి గ్యారంటీ? థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్. మా అన్నని కాపాడావు నువ్వు. నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది. లెట్ us బీ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ధీరజ్. వదినా వదినా అని అంటుంటావు కానీ మిగతా వదిన అంటే నీకు ఇంత ప్రేమ ఉందని నాకు అస్సలు తెలీదు. అవునన్నయ్య, వదిన కోసమే ఇదంతా చేశాను. ప్రాణాలకి తెగించావు. థ్యాంక్ యూ సో మచ్. మాయ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను గుర్తుపట్టలేకపోయాను. తను చనిపోయిందని తెలిసాక ఎంత బాధపడ్డాను. అసలు మైండ్లోకి ఒక్క ఐడియా కూడా రాలేదు. ఎస్, దే ఆర్ అండర్ అరెస్ట్. ఢిల్లీకి షిఫ్ట్ చేశారు అందరినీ. మొత్తం అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడుంటే మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళు ఎప్పటికీ రాలేరు. 4 గ్యాంగ్స్టర్స్ని పట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ దొరుకుతారు. మిషన్ కంప్లీట్. మరి నేను వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎదురు చూస్తున్నారు. బాయ్ బాయ్ ధీరజ్. డాడీకి కాల్ చేశాను. మీ కొడుకు పెద్ద పని చేశాడని చాలా ప్రౌడ్గా ఫీల్ అయి చేస్తే తుక్కు తుక్కు తిట్టిండు.
నా కొడుకుని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు చెప్పరాదా అని. స్వామి అంకుల్ మంచోడని చెప్పు వెళ్ళాక. ఆర్ సో స్వీట్ అంకుల్, థ్యాంక్ యూ. పెళ్ళికి పిలవలేదు, కనీసం పార్టీ అయినా ఇస్తావా? గ్రాండ్ పార్టీ ఇస్తాను. బాయ్ ధీరజ్. చోటు బాయ్. బాయ్ అరవింద్. మరి మీకు హోటల్ అరేంజ్ చేయనా? పార్టీ చేసుకుందామా? లేదు స్వామి, నేను వెళ్ళాలి. నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనిత స్టోరీ అనిత నుంచి ఇక్కడి దాకా వచ్చింది. ఓకే బాయ్, యూ సమ్ అదర్ టైం. మనం వెళ్దామా చోటు? అన్నా నేను గుజరాత్కి వెళ్తానే. గుజరాతా? గుజరాత్కి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తాడంట. నా మరదలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓహో, ఇన్ని రోజులు తను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. అన్నది రిస్కీ జాబ్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. మా మరదలనేమో నా వెంట పడుతోంది. తనంటే ఇష్టం ఉన్నా కూడా నో చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు మా అన్నకి ప్రమోషన్ వచ్చింది కదా, వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేస్తాను. పెళ్లికి మమ్మల్ని పిలవా ఏంటి? పిలుస్తానన్నా, వదిన తీసుకొని తప్పకుండా రావాలి. వీరేష్, నువ్వు కూడా మేఘనం తీసుకొని రావాలి. షూర్, మేమందరం కలిసే వస్తాం. నేను వెళ్తానన్నా, ముందు తనకి ఫోన్ చేయాలి నేను వస్తున్నానని. తొందరగా చెయ్యు, ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటుందేమో. అది అస్సలు చేసుకోదు, ఎన్ని జన్మలైనా అలాగే ఉంటానంది. గ్రేట్ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలే. బాయ్ అన్నా. బాయ్ ధీరజ్. బాయ్. మా అన్నని కాపాడావు, సో స్వీట్ ఆఫ్ యూ. మనం వెళ్దామా? ఫోన్ చేయన్నా. ముందు వదినకి ఫోన్ చేయి. వదినతో మాట్లాడు, చాలా సంతోషపడుతుంది. తనకి సర్ప్రైజ్ ఇద్దాం. వద్దన్నా, ఇప్పటికే చాలా సర్ప్రైజ్లు ఇచ్చాం. నువ్వు ముందు ఫోన్ చేసి మాట్లాడు, వస్తున్నానని చెప్పు. తను హ్యాపీగా ఉండాలి. అలాగే. ధీరజ్, స్విచ్ ఆఫ్ వస్తుంది. మేఘు నంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను, తనకి చేయండి. త్వరగా మాట్లాడండి అన్నా, నేను నా మేఘుతో మాట్లాడాలి. హలో. హలో, ఎవరు? మేఘనా? ఎవరు మీరు? మేఘనా, నేను అరవింద్ని. ఎలా ఉన్నావు? ఆ, బాగున్నాను. అనితక్కకి ఇవ్వాలా? ఇవ్వు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అనితక్క, ఎవరు మాట్లాడుతున్నారో చూడు. ఎవరు? అనిత. అక్క, నేను బయటికి వెళ్తున్నాను, మీరు మాట్లాడుకోండి. వద్దు, ఇక్కడే ఉండు. పక్కనే అక్క, పక్క రూమ్లో ఉంటాను. బాగానే ఉందిగా, భయపడకు. హలో అరవింద్, ఎన్ని రోజులైందను నీ గొంతు విని. ఎలా ఉన్నావు అరవింద్? బాగున్నాను అనిత, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏం జరిగింది? అంతా ఓకేనా? అంతా ఓకే. ధీరజ్ రాకపోతే ఈ అరవింద్ నీకు దక్కేవాడు కాదు. అరవింద్, ఇప్పుడు అయిపోయింది, ఇంకేం లేదు. వచ్చేస్తున్నాను. అరవింద్, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నిన్ను వచ్చే ముందు చాలా బాధ పెట్టాను. ప్రతి క్షణం నాకు అదే గుర్తొచ్చింది. సారీ అను. నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు? నీ లోపల ఎన్ని బాధలున్నాయి. నీకు సపోర్ట్గా ఉండాల్సిన నేను నిన్ను కూడా బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. ఏం చేసినా నువ్వే అను. నన్ను బాధ పెట్టేది, సంతోష పెట్టేది అన్నీ నువ్వే. ఇదంతా ఎందుకు దాచిపెట్టుకున్నావు? నాతో చెప్తే ఏమయ్యేది? నీకు ఇదంతా తెలిస్తే ధైర్యంగా ఉండలేవను. నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండలేవు, అందుకే చెప్పలేను. ఐ లవ్ యూ అరవింద్. అరవింద్, చెప్పాను. కొన్ని రోజులు లీవ్ తీసుకొని వచ్చేసేవా? మనం ఎక్కడికైనా వెళ్దాం. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. నాకు ప్రమోషన్ వచ్చిందను. ఇప్పుడు 6 months గ్యాప్ ఉంటుంది. అవునా? వెళ్దాం. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాం, ఓకేనా? తర్వాత 6 months తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా? అను, ప్రమోషన్ వచ్చిందని చెప్పాను కదా, నేను ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మొత్తం ఆఫీస్ వరకే ఉంటుంది. ఎన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం వచ్చింది. కానీ ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు నేనేం చేసినా ఎవరు అడగరు. మొత్తం అంతా నా గ్రిప్లోనే ఉంటుంది. నిజంగానా? నువ్వు నేను
అంతే, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, వచ్చాక వెళ్దాం ఇంటికి. ఇంటికా? ఉమ్, మన ఇంటికి వెళ్దాం నేను వచ్చాక. ఇంటికి? అరవింద్, ఉమ్, నీకో విషయం చెప్పాలి. ఏంటి? అది అదేంటంటే నువ్వు వెళ్ళిపోయాక అన్నా, ఎంతసేపు? అను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీ ఫోన్ స్విచ్ ఆన్ చేయి, లేకపోతే నేను వస్తున్నానులే. కార్లో ధీరజ్ ఉంటాడు, ఏం మాట్లాడాలి వచ్చాక మాట్లాడుకుందాం, ఓకేనా? మ్, లవ్ యూ అను. నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా. మ్, నేను రాగానే ఇంటికి వెళ్ళిపోదాం. ఏం తీసుకురమ్మంటావు? నువ్వు వస్తే చాలు. బాయ్ అను. బాయ్. జాగ్రత్తగా రండి. ధీరజ్ని జాగ్రత్తగా తీసుకునిరా. అరవింద్, మేఘన ప్రెగ్నెంట్. ఉమ్, నీకు ముందే తెలుసా? తెలుసు. సరే మరి, బాయ్. బాయ్. అను, నీతోటి మాట్లాడాక ఇంత సంతోషంగా ఉంది. నువ్వు లేకుండా నా లైఫే లేదు. నా లైఫ్ కంప్లీట్ అయిందే నీతో. ఇంకా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా నిన్ను నా తోడుగా తీసుకెళ్తాను. అను, వెళ్దామా అన్న? నువ్వు మాట్లాడతానన్నావు, మేఘనాతో మాట్లాడు. ఆల్రెడీ మాట్లాడాను, వాణి ఫోన్లో నుంచి చేసింది మీకు. అవునా? మరి నేను ఇంకొంచెం సేపు మాట్లాడేవాడిని కదా. ఇక్కడే మొత్తం మాట్లాడితే ఎలా? వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. పదన్నా. సంగీత ఎందుకు ఊకే ఫోన్ చేస్తుంది? ఆ స్టేటస్ చూసినట్టుంది. అక్క చెల్లెలిద్దరూ ఏం ముచ్చట్లు పెట్టారు, ఏం ప్లాన్లు వేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక బాధ, లిఫ్ట్ చేస్తే ఒక బాధ అన్నట్టుంది. సరే, మాట్లాడదాం. ఏం మాట్లాడుతుందో చూస్తాను. మీరెన్ని ప్లాన్స్ వేసినా లొంగిపోయేదే లేదు. ఇప్పటికే చాలా అనుభవించాడు నా కొడుకు. ఇంకా నేను వానికి ఏ కష్టం రానివ్వను. నా కోడలు, నా కూతురు వస్తుంది నా ఇంటికి. అరవింద్ గురించి చాలా టెన్షన్ ఉంది. అమ్మయ్యా, అరవింద్కి ఇంకెప్పుడు ఏమైనా మళ్ళీ ధీరజ్ వెళ్తారంటాడు. ఈ భయాన్ని తట్టుకోవడం నా ముసలి గుండెకి ఏం చేతనైతుంది. అందుకే పెద్దవాళ్ళందరితో మాట్లాడి అరవింద్కి హయ్యర్ పొజిషన్ ఇప్పించాను. ఎందుకు ఒప్పుకోరు? పొజిషన్ ఎందుకు ఇవ్వరు? అతని అచీవ్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. అలాంటి వాళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తారు? లంచం, డబ్బులు, పొలిటికల్ ప్రెషర్ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? హీ డిజర్వ్స్ ఇట్. అతడు ఈ పోస్ట్కి అర్హుడు. ఇంకా తను సేఫ్, నా ధీరు సేఫ్. అతను ఈ పొజిషన్లో ఉంటేనే ఇంకా ఎక్కువ హెల్ప్ చేయగలడు, ఇంకా ప్రజలకి సేవ చేయగలడు. థ్యాంక్ గాడ్. ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను. ధీరజ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ బేటా. ఇంత ధైర్యవంతుడు అనుకోలేదు. ప్రాణాలకి తెగించి ఒక వ్యక్తిని కాపాడావు. గ్రేట్ రా నువ్వు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఈ సంగీతకి ఇప్పుడు ఫోన్ చేయాలా? సంజీవ్ ఎక్కడున్నాడు? ఒకసారి ఫోన్ చేశాడు స్టేటస్ చూసి. పాపం లిఫ్ట్ చేయలేదు. ఏం ఫీల్ అయ్యాడో ఏంటో. ఐ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టాను. సంగీతతో మాట్లాడాక సంజీవ్కి చేయాలి. హలో బా. ఏంటి బా, ఎన్నిసార్లు చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయవు? ఎన్నిసార్లు చెప్పాను సంగీత, బా అని పిలవద్దని? బావా అని పిలువు. నేను అలాగే పిలుస్తాను కదా బా. సరే చెప్పు, ఎందుకు కాల్ చేస్తున్నావు? బిజీగా ఉంటానని తెలీదా? మీ అక్కకి ఫోన్ చేయొచ్చు కదా. నాతో ఏంటి పని? ఎందుకు బా అలా అంటావు? నీతో మాట్లాడొద్దా చెప్పు? సరే మాట్లాడు. తిన్నావా? ఏం తిన్నావు? బా, ఏమైంది? నువ్వు ఎలా ఉన్నావు బా, ముందైతే చెప్పు. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? అందరూ బాగానే ఉన్నారు కదా? సంజీవ్, నువ్వు, వాణి. వాణిని నీ దగ్గరే పెట్టుకొని బాగుందా అని నన్ను అడుగుతున్నావా బా? వాణి నా దగ్గర ఎందుకు ఉంటుంది? నాకు అన్నీ తెలుసు బా. వాణి చెప్పింది. ఏం చెప్పింది? నేనెందుకు చెప్తాను, నేను చెప్పానుగా. సరే మంచిది, నాకు పనుంది. బా, అలా అనకు బా. అలా పిలవకు, నాకు చిరాగ్గా ఉంది ఇక్కడ. ఏంటి బా, ధీరజ్ పెళ్లి నువ్వు ఒక్కడివే చేస్తావా? ధీరజ్ పెళ్లి నేను చేశానా? ఎవరు చెప్పారు నీకు? స్టేటస్ లో పెట్టుకున్నావు కదా, కొడుకు కోడల్ది.
మేము ఇక్కడే ఉంటామని తెలిసి కూడా మమ్మల్ని పిలవలేదు కదూ. హలో సంగీత గారు, అసలు నాకు తెలీదు. వాళ్ళిద్దరు చేసేసుకున్నారు. నీ కూతురే పెళ్లి పెద్ద. నా కూతురు చిన్నది బా, దానికేం తెలుసు. వాడే ఏం చెప్పాడో ఏం చేయమన్నాడో అది చేసింది అంతే. అంతేనా? లేకపోతే నువ్వే చేయించావా? జోకులు వేయకు బా. నాకెందుకో డౌట్ వస్తుంది నీ మీదనే. నా ఇంటి ముందున్న పిల్లనే నా కోడలవుతుందని అస్సలు ఊహించలేదు. వాణి కూడా చెప్పలేదు. అబ్బాబాబా, ఎంత సీక్రెట్ మెయింటైన్ చేశారో. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. నా డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది. నీ ఇంటి ముందు ఉన్న పిల్లని నా కొడుక్కి సెట్ చేస్తావా? వాణి నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు కదూ. సంజయ్కి కూడా ఈ ప్లాన్లో భాగం ఉందా? ముగ్గురు కలిసి ఇదంతా చేస్తారా? మేమెక్కడ కోటేశ్వర్ల సంబంధం చేసుకుంటామోనని ఈ ప్లాన్ వేసావా? ఎన్నిసార్లు చెప్పాను బా జోకులు వేయద్దని. ఆహా, అర్థమైంది. ఎలాగైతే ప్లాన్ సక్సెస్ చేసుకున్నావుగా. కనీసం నాతో చెప్తే పెళ్ళికైనా వచ్చేవాడిని. కన్న తండ్రి. నీ అక్కకు చెప్తే బాగుండేది. కన్న తల్లి. బా ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. ఎందుకు? నువ్వు చూడాలనుంది బా, నీ దగ్గరకు వస్తాను. నా దగ్గరికి రావడం ఏంటి? ఇంట్లో బోర్ కొడుతుంది బా, నీతో కొంచెం మాట్లాడాలి. బోర్ కొడితే మీ అక్క దగ్గరికి వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు బా, చెప్పు ఎక్కడున్నావు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ ఎందుకుంటాను? అబద్ధాలు ఆడకు బా, అక్క చెప్పింది నువ్వు అక్కడ లేవట, ఇంట్లో లేవని చెప్పింది. ఒకటే ఇల్లు ఉందా నాకు అక్కడ? ఆ ఇంట్లో లేకపోతే ఇంకో ఇంట్లో ఉంటాను. ఎన్ని ఇల్లులు మెయింటైన్ చేస్తున్నావు బా? ఎన్నో కొన్ని. నీకెందుకు? సరే చెప్పు బా. ధీరజ్కి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, నువ్వన్నా చెప్పు. ఈ ఊర్లోనే ఉండి కూడా ఇదంతా జరుగుతోంది. నా కొడుకుని కోడల్ని ఇంటికి పిలవాలి, భోజనం పెట్టాలి, బట్టలు పెట్టాలి. అబ్బో ఎన్నో చేయాలి బా. ధీరజ్ అక్కడ ఉంటే ఫోన్ ఇవ్వు. ధీరజ్ ఇక్కడ ఎందుకుంటాడు? హైదరాబాద్లో. బా ఎందుకు బా అలా మాట్లాడతావు? నాకు అన్ని తెలిసన్నాక కూడా అలానే మాట్లాడుతున్నావు. అసలు వాడు చూడు, కనీసం ఇక్కడ పిన్ని ఉంటుందని కూడా తెలియదానికి పిన్నిని పిలవాలని లేదా? పెళ్ళి ఒక్కడే చేసుకుంటాడా వాడు? నా కూతుర్ని తీసుకెళ్ళి. ఈ పిన్ని గుర్తు రాలేదా వాడికి? నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు. పిన్ని లవ్ మ్యారేజ్ చేసుకుందని వాడు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏంటి బా, నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? ఏమో, నువ్వు ఎలా అనుకుంటే అలా. ఏంటి బా ఇప్పుడు ఇక్కడ లేనంటావు అంతే కదా? అంతే. హైదరాబాద్లో ఇంట్లో కూడా లేనంటావు అంతే కదా? అంతే. చిన్ని ఇంట్లో ఉన్నావు అంతే కదా? చిన్నిలో పెద్దిల్లో నీకెందుకు అవన్నీ? నాకు కూడా ఒక చిన్నీళ్ళు చూడమంటే చూడలేవు కదా బా. షటప్. ఏమైతుంది బా, ఇవాళ రేపు అవన్నీ నార్మలే. ఎంజాయ్ చేద్దాం. బాయ్. బా ఛీ, వేస్ట్ది. అసలు దీని ఫోన్ లిఫ్ట్ చేసి తప్పు పని చేసిన. ఇంతో మాట్లాడితే పెంట. సిగ్గులేదు కొంచెం కూడా. సిగ్గు ఉండాలి. తప్పిపోయి ప్రియాంకని పెళ్లి చేసుకున్నా. దాంతోపాటు ఈ చెల్లి సంగీత. పోనీలే, నా కొడుకు ధీరజ్ నా కొడుకుగా పుట్టాలని ఇదంతా రాశాడేమో దేవుడు. ధీరు బేట, పిన్ని ఫోన్ చేస్తుందట, అస్సలు లిఫ్ట్ చేయకు. ఏం ప్లాన్లు వేస్తున్నారో ఏంటో. ఒక్కసారి సంజీవ్కి ఫోన్ చేస్తాను, ఏమంటాడో. హలో సంజీవ్. అన్నయ్య బాగున్నారా? బాగున్నాను సంజీవ్. సారీ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదన్నయ్య, ఎంతమంది కాల్స్ చేస్తుంటారు. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే. ఫ్రీగానే ఉన్నారా? ఇప్పుడు కొంచెం ఫ్రీయే. ఎక్కడున్నావు సంజీవ్? నేను కొంచెం పని మీద బయటికి వెళ్ళాను అన్నయ్య. ఇప్పట్లో రావా? ఏం పని అన్నయ్య? మీరు వస్తున్నారా? లేదు, నీతో కొంచెం మాట్లాడాలని. మీరు రమ్మంటే వచ్చేస్తాను. పర్లేదులే, ఫోన్లో మాట్లాడు. ఎలాగూ హైదరాబాద్కి నువ్వు రావాల్సిందే. ఓ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కొడుకు కోడలు సూపర్ క్యూట్ కపుల్. థ్యాంక్ యూ. లవ్ మ్యారేజా? అంతే కదా, రిజిస్టర్ మ్యారేజ్ అంటే. వాడిని ఏమనకండి అన్నయ్య, వాడు అసలే చాలా సెన్సిటివ్. మొన్నటిదాకా డిప్రెషన్ అన్నాడు. హోప్ ఎప్పుడైనా బాగున్నాడేమో. ఇప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళారా హైదరాబాద్కి? లేదు సంజీవ్, ఇంకా వెళ్ళలేదు. కొన్ని పనులున్నాయి, వెళ్ళాలి. నీ వదిన ఉంది కదా అక్కడ. వదిన ఎలా ఒప్పుకుంది అసలు? వదిన ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే వదిన అవుతుందా? జాగ్రత్త అన్నయ్య, వాళ్ళని ఇప్పుడే అక్కడికి తీసుకెళ్ళడం వద్దు. దే ఆర్ నాట్ సేఫ్ దేర్. ఎందుకు సంజీవ్, ఎందుకు అలా అంటున్నావు? నా కొడుకు కోడల్ని ఇంటికి తీసుకెళ్ళొద్దా?
కాదన్నయ్య, ఇద్దరు అక్క చెల్లెలు ఫోన్లో తెగ మాట్లాడిస్తున్నారు. నాకు చిరాకేసి నేను వెళ్ళిపోయాను బయటికి. ఏం ప్లాన్ వేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు అన్నయ్య. ఆ విషయం గురించి చెప్పడానికే మీకు 2-3 సార్లు ఫోన్ చేశాను. అవునా? ఇందాకే సంగీత ఫోన్ లిఫ్ట్ చేశాను. ఏమంటోంది? నాతో అయితే ఎంత అరిచిందో, వాడు అలా ఇలా చేస్తాడు ఇది ఇది అని. ధీరజ్ని కోడల్ని ఇంటికి పిలుస్తుందంట లంచ్కి. బట్టలు పెట్టాలంట, ఎన్నో పనులున్నాయంట. ధీరజ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఉంటే చెప్పు అంటున్నాడు.